హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. ఆ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించు, ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించు, ఆ మెడిసిన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు, డబ్బులు అడిగే ముందు ఒకసారి ఆలోచించు, అది చూసే ముందు ఒకసారి ఆలోచించు, ఆమెను కలిసే ముందు ఒకసారి ఆలోచించు. సో ఇలా కలిసే ముందు ఆలోచించు, వెళ్ళే ముందు ఆలోచించు, ఇలా అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం థింక్ వన్స్ బిఫోర్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు అడిగే ముందు ఒకసారి ఆలోచించు. నువ్వు అడిగే ముందు ఒకసారి ఆలోచించు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ ఆస్క్. థింక్ వన్స్ బిఫోర్ యూ ఆస్క్ అంటే నువ్వు అడిగే ముందు ఒకసారి ఆలోచించుకో అని. ఒకసారి ఆలోచించుకో, ఒకసారి ఆలోచించు, ఇలా అంటుంటాం కదా. సో అలాంటి మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ వన్, అది చేసే ముందు ఒకసారి ఆలోచించు. అది చేసే ముందు ఒకసారి ఆలోచించు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ డూ దాట్. థింక్ వన్స్ బిఫోర్ యూ డూ దాట్ అంటే అది చాలా ప్రమాదకరం, అది చేసే ముందు ఒకసారి ఆలోచించు అని. నెక్స్ట్ వన్, ఆమెను కలిసే ముందు ఒకసారి ఆలోచించు. ఆమెను కలిసే ముందు ఒకసారి ఆలోచించు. థింక్ వన్స్ బిఫోర్ యూ మీట్ హర్. థింక్ వన్స్ బిఫోర్ యూ మీట్ హర్ అంటే ఆమెను కలిసే ముందు ఒకసారి ఆలోచించుకో అని. నెక్స్ట్ వన్, ఆ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించుకో. ఆ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించుకో. ఈ సెంటెన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక స్టూడెంట్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మల్టిపుల్ కాలేజెస్లో ఆప్షన్స్ ఉన్నాయి జాయిన్ అవ్వడానికి. సో ద బెస్ట్ కాలేజ్ అనేది అతను చూజ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు పేరెంట్స్ అంటూ ఉంటారు పిల్లలకి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించుకో అని. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ జాయిన్ దిస్ కాలేజ్. థింక్ వన్స్ బిఫోర్ యూ జాయిన్ దిస్ కాలేజ్, ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, సో జిమ్కు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకో. జిమ్కు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ గో టు జిమ్. థింక్ వన్స్ బిఫోర్ యూ గో టు జిమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, చూసే ముందు ఒకసారి ఆలోచించు. చూసే ముందు ఒకసారి ఆలోచించు. సో ఈ సెంటెన్స్ మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టరే అనుకోండి, హర్రర్ మూవీ చూద్దాం అంటుంది. సో హర్రర్ మూవీ చూసేటప్పుడు చాలా భయపడతారు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే చూసే ముందు ఒకసారి ఆలోచించుకో. చూసే ముందు ఒకసారి ఆలోచించుకో ఇలా అనుకుంటాం కదా. థింక్ వన్స్ బిఫోర్ యూ వాచ్ దట్ మూవీ. థింక్ వన్స్ బిఫోర్ యూ వాచ్ దట్ మూవీ అంటే ఆ మూవీ చూసే ముందు ఒకసారి ఆలోచించుకో అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆ కోర్స్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు. ఆ కోర్స్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు. సో జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, ఆ కోర్స్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ టేక్ దట్ కోర్స్. థింక్ వన్స్ బిఫోర్ యూ టేక్ దట్ కోర్స్. నెక్స్ట్ వన్, సో ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించు. ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. మా ఫ్రెండ్ కాల్ చేసి బాబాయ్ నేను కూడా వచ్చేస్తాను నీ కాడికి, నేను కూడా ఫిల్మ్ మేకర్ అవుతాను ఇలా అంటూ ఉంటారు కదా. సో నేను అప్పుడు ఏం చెప్తానంటే సో ఫిల్మ్ ఇండస్ట్రీ అంత ఈజీ ఏం కాదు, చాలా టఫ్, అందుకే వచ్చే ముందు ఒకసారి ఆలోచించు అని. సో ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించు ఇలా అంటుంటాను. సో అలాంటప్పుడు నేనేం చెప్తానంటే థింక్ వన్స్ బిఫోర్ యూ కమ్ హియర్. థింక్ వన్స్ బిఫోర్ యూ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకో అని. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆ మెడిసిన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకో. ఆ మెడిసిన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకో. సో దీన్ని మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం జనరల్గా చెప్పేది ఏంటి, ఆ మెడిసిన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకో. ఆ మెడిసిన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ టేక్ దట్ మెడిసిన్. థింక్ వన్స్ బిఫోర్ యూ టేక్ దట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కొత్త కారు కొనే ముందు ఒకసారి ఆలోచించుకో. కొత్త కారు కొనే ముందు ఒకసారి ఆలోచించు. దీన్ని ఎలా చెప్పొచ్చు? థింక్ వన్స్ బిఫోర్ యూ బై ద న్యూ కార్. థింక్ వన్స్ బిఫోర్ యూ బై ద న్యూ కార్. నెక్స్ట్ వన్,
మీ ల్యాండ్ అమ్మే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీ ల్యాండ్ అమ్మే ముందు ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ రోజుల్లో ఒకసారి ల్యాండ్ అమ్మేసామంటే కొనడం చాలా కష్టం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా జనరల్గా చెప్పొచ్చు, అంటే ఒక ల్యాండ్ అమ్మే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే థింక్ వన్స్ బిఫోర్ యూ సెల్ ద ల్యాండ్. థింక్ వన్స్ బిఫోర్ యూ సెల్ ద ల్యాండ్ అంటే ల్యాండ్ అమ్మే ముందు ఒకసారి ఆలోచించుకోండి అని, ఓకేనా. సో థింక్ వన్స్ బిఫోర్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో సింపుల్గా యూస్ చేయవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్: నువ్వు అతనితో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. నువ్వు అతనితో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.